అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా. కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి డేట్ అయితే ఫిక్స్ చేయలేదన్నమాట. ఇక ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు డేట్ అనేది ఫిక్స్ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు జమ కాబోతున్నాయి. మనకు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తారు, ఏ జిల్లాల వారికి డబ్బులు వేయరు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను, ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఇక అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవడమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మీరు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చాయి. ఇక ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ పెట్టుబడి సాయం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి 20,000 రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట. ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చని అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక రైతులు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఎలా అప్లై చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటి వరకు కూడా అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారికి 13,500 రూపాయలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 13,500 రూపాయల స్థానంలో 20,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఇది కీలక ప్రకటనగా చెప్పుకోవచ్చు. ఇక రైతులు ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకుంటేనే మీకు మీ అర్హతను పరిశీలించి మీకు డబ్బులు అయితే ఇస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పీఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటి వరకు చూస్తే 17వ విడత 18వ విడత 2 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 17, 18 విడతల్లో భాగంగా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ఈ సంవత్సరానికి సంబంధించి 4,000 రూపాయలు అయితే విడుదలయ్యాయన్నమాట. ఇక 19వ విడత కింద మరొక 2,000 రూపాయలు విడుదలవుతాయి. మొత్తం 6,000 రూపాయలు విడుదలైనట్టు అవుతుందన్నమాట. ఇక ఈ డబ్బులు ఆ విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు వస్తాయి. ఇక రైతులంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు డబ్బులు పొందడానికి మీరు సిద్ధంగా ఉండొచ్చు అనమాట. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి
ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని మీరు తెలుసుకుంటూ రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ కాదండి, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, ఇన్పుట్ సబ్సిడీ, ఇలా అనేక రకాల పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు వస్తుంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని తెలుసుకుని ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని అయితే మీరు పొందాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బుల విడుదల నేపథ్యంలో ప్రభుత్వం కూడా సిద్ధమైపోయి మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మీరు సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని మీ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం అయితే మీకు అర్హుల జాబితాలో చోటు కల్పించి మీకు డబ్బుల విడుదలకు సిద్ధమైపోయిందనమాట. ఇక రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి ఈ యొక్క పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకోవాలంటే మీకు కొన్ని పత్రాలు అయితే ఉండాలి. ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికైతే ఇబ్బంది లేదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు మీ యొక్క భూమి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అలాగే ఫోన్ నెంబరు, వీటన్నిటి సాయంతో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మాత్రం ఇంకా మనకు అప్లికేషన్ అనేది విడుదల కాలేదు, కానీ పిఎం కిసాన్కి సంబంధించి అయితే అప్లికేషన్ అయితే విడుదలైంది. ఈ పిఎం కిసాన్కు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఈ పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ ఒకేసారి 20,000 రూపాయలను మీరు పొందవచ్చు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందడానికి తీసుకోవడానికి రెడీగా ఉండండి. మీకు అమౌంట్ అయితే విడుదల కాబోతుందన్నమాట. ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేసేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి రైతులందరికీ కూడా తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా ఇంకా ఎవరైనా తెలియని రైతులు ఉంటే కూడా వారికి కూడా తెలియజేసి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉంటే మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయాన్ని తీసుకోవాలని మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తున్నాను. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుని ప్రతి అప్డేట్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండండి. మీకు ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది. ఇది రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి.